అయితే ఆయన రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే లేదు అన్నట్టు. మరి మా ఊరు దగ్గరకు వచ్చి మా ఇంటి పక్కన ఉండే ఒక తల్లి కూతురు ఉన్నారు. తల్లి చనిపోయింది, ఎంతోంది, ఎంతతో మాట్లాడింది అనమాట. నాకు ఆ పరిస్థితి ఎట్లుందంటే మరి నేను చచ్చిపోయినట్టు లేదు, బతికినట్టు లేదు, అటు తగ్గించుకుంది అనమాట. పరిస్థితి అట్లా వచ్చింది కదా. నాకు భయం అయింది. ఏమనుకున్నా అంటే ఒకవేళ 9వ నెల ఆ టైంలో ఏమన్నా జరిగిద్దేమో, మరి ఏమో నాకైతే తెలియదు అని నేను లైట్ తీసుకోగానే ఒక చిన్న ప్రార్థన చేశాను ప్రభుకి. దేవుడికి ప్రభు అని మరి ఇలా వచ్చింది, ఎటువంటి జరగకుండా కాపాడు ముందే దేవుడు చూపించాడు అనమాట. ప్రార్థన చేసుకున్నా. ఇంకా తర్వాత ఏమైందంటే మరి స్కానింగ్ జరుగుతా ఉంది. జరిగిన తర్వాత అంతా బాగానే ఉంది. మరి మార్చి 2023లో మరి మేము టిఫా స్కానింగ్ పోయినప్పుడు అందులో మరి ఆడపిల్ల చెప్పారు. అందులో పిల్లకి ఆడపిల్ల చెప్పలేదు, కానీ అందులో బేబీకి హార్ట్లో 2 వాల్లు రావాలి, పక్కవాళ్ళే వచ్చింది. మంచి రక్తాలు చెడు రక్తాలు. మరి మంచి రక్తాలు కొద్దిగా వాళ్ళు చెడు రక్తాలు లేదు. అప్పుడు ఏమైందంటే ఒకే వాళ్ళలో చెడ్డ రక్తం మంచి రక్తం ప్రవహించడం ద్వారా నువ్వు 3 నెలలు 9వ నెల వరకు ఉన్నా కానీ పిల్లలతో చనిపోతాడు, వేస్ట్ అప్పటి వరకు ఉండడం అని చెప్పి డాక్టర్ ఏం చేశారంటే వేస్ట్గా మెడిసిన్ నేను ఇవ్వను, అబార్షన్ చేసుకోండి అని చెప్పాను అనమాట. మరి చెప్పిన తర్వాత మా హస్బెండ్ మరి డాక్టర్ గారు 3-4 డాక్టర్లు వెళ్ళినప్పుడు మరి వాడు కూడా అన్నారు పిల్లగాడు పుట్టే గుండె ప్రాబ్లం అంటే మరి పుట్టగానే చనిపోతుంది, లేకపోతే పుట్టిన తర్వాత హార్ట్ సర్జరీ చేయాలి. ఆ బిడ్డ బాధ గురించే కన్నా మరి ఇప్పుడే అబార్షన్ చేసుకోవడం లేదని చెప్పాను అనమాట. నాకు ఆలోచించి దేవుడు ముందే చూపించాడు. నీ సంతానం దేవుడు చెప్తానే కానీ ముందు శోధన ఉంది అని చెప్పి దేవుడు చూపించాడు. అబార్షన్ అనే బావిలో పడ్డారన్నమాట. నేను దేవుడు ఎప్పుడో ఏ విధంగా అయితే మనసు తేబడిన గొర్రె పిల్లలాగా ఏ విధంగా అయితే తీసుకుపోబడ్డాడు, ఆ విధంగా నేను కూడా అబార్షన్ గురించి తీసుకెళ్ళిపోబడ్డా అనమాట. మరి 3 గంటల్లోనే మా డాక్టర్ ఏమన్నారంటే అమ్మ 3 రోజులు పట్టొచ్చు, నార్మల్ డెలివరీ కావాలంటే నీకు అబార్షన్ చేయాలంటే అని చెప్పి అన్నారనమాట. మరి అట్లా అప్పుడు నొప్పి చాలా విపరీతంగా ఉంది. మరి 3 రోజులు నాకు అడ్మిట్ కావాలని అడ్మిట్ అయిన తర్వాత విత్తిన 3 గంటల్లోనే మరి అబార్షన్ అయింది, నార్మల్ డెలివరీ ద్వారా. మరి దేవుడు ఆ విధంగా నా జీవితంలో జరిగింది. మరి అది నా తప్పే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే బిడ్డ ప్రాణం తీయటం, అబార్షన్ చేసుకునే ముందు టాబ్లెట్ వేసుకుంటుంటే సూసైడ్ చేసుకున్నట్లుగా అనిపించింది అనమాట. ప్రాణాలు తీస్తున్నట్టుగా అనిపించింది. ఎంతో వేదన బాధ ద్వారా వెళ్ళాము మేమంతా కూడా. మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళెవరు కూడా అబార్షన్ వద్దని అన్నారు. మరి నేనున్న పరిస్థితులు బట్టి మరి ఆ విధంగా జరిగింది నా జీవితంలో. ఏదైనా కానీ నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన దేవుడు మన పాపాలు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన నా పాపాలు ఒప్పుకున్నాను. మరి నేనే దేవుడిని పేరు సాతానికి దేవుడికి మధ్య జరిగిన యుద్ధంలో నేను దేవుడిని ఓడిపోయేవాడిగా చేశాను. మరి నేనైతే నా సిచ్యువేషన్ నాకైతే తెలియదు, దేవుడి ప్రణాళిక నా పట్ల ఏమేంటో నాకైతే తెలియదు. కాకపోతే ఒకటి నాకు అర్థమైంది, అబార్షన్ చేయించుకునే వాడికి ఎంత బాధ అనేది ఉంటుందో అనేది నాకు అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను వెళ్ళాను. మరి దేవుడు నా పట్ల నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుసుకోవద్రాలు, ఇచ్చిన గర్భపాలను బట్టి తెలుసుకోవద్రాలు. మరి ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి సంఘానికి కూడా మరి ప్రార్థన మరి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా పట్ల కూడా మా కుటుంబ పట్ల నేను జాబ్ చేయాలా వద్దా, మరి పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుడి చిత్తం నా పట్ల జరగాలని మరి నేను మొదట రాజ్యాన్ని వెళ్తున్నట్లుగా మీరంతా ప్రార్థించాలని, ఆయన చిత్తం నా పట్ల జరగాలని మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. మరి మా అమ్మ మా నాన్న మరి రక్షణ కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఆత్మీయ ఎదుగుదల కోసం మీరంతా ప్రార్థించాలని దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి నా జీవితంలో తీసుకుని మేలు బట్టి తెలుసుకోవటాలు నేర్చుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాలు ముగిస్తున్నాను. థ్యాంక్స్. లేచి నిలబడదాం.